అన్నా డీఎంకే రెండు ముక్కలు అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేద్దామని ఇప్పుడు కొంతమంది అన్నా డీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది బహిరంగంగా అంటున్నారు. అందులో షణ్ముగమే బయటకు వచ్చి అంటున్నాడు. షణ్ముగం చెప్పడంతో ఇప్పుడు అన్నా డీఎంకేలో రెండు ముక్కలు అయిపోయి. ఎడప్పాడి పళనిస్వామి అలా వద్దు, విజయ్కి సపోర్ట్ చేయొద్దు, ప్రతిపక్షంలోనే ఉందాం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే అయినా మనం కూడా ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అంటున్నాడు. ఎందుకు? అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఈ షణ్ముగం వ్యతిరేకించాడు. ఎడప్పాడి పళనిస్వామి ఏమన్నాడు? అటువైపు వీసీకే అధినేతని మనం ముఖ్యమంత్రిగా పెట్టి డిఎంకే అన్నా డిఎంకే సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే వీళ్ళందరూ వద్దన్నారు. అలా చేస్తే అన్నా డిఎంకే భవిష్యత్తులో ఉండదు, నాశనం అయిపోద్ది, ఎవరు దాన్ని చూస్తారో, ఇక రాజకీయ వ్యభిచారం అవుద్ది, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో అన్నా డిఎంకే ఉండదు, డిఎంకే తినేస్తుంది స్టాలిన్ అలాంటి వాడు కాబట్టి అన్న విధంగా ఆయన అన్నాడు. కరెక్టే అది. ఆ మధ్య వీళ్ళు ఒక రిసార్ట్లో కూడా ఎమ్మెల్యేలు దాచిన సమయంలో చాలా పెద్ద గొడవ అయింది. షణ్ముగంకి, ఎడప్పాడి పళనిస్వామికి, మరి కొంతమందికి టికెట్ల పంపకాల్లో కూడా చాలా ఇదైంది. 169, 170 స్థానాలు వీళ్ళు తీసుకున్నారు. బీజేపీకి 27 ఇచ్చి మిగతా స్థానాలు పంచారు మిగతా వారికి. అయితే ఇక్కడ కూడా పంపకాలు. ఎడప్పాడి పళనిస్వామికి ఏమొచ్చేసి కొన్ని ఎక్కువ సీట్లు తీసుకున్నాడని ఈయన మీద కొంతమంది, షణ్ముగంకి ఇచ్చారని కొంతమంది, ఇలా రకరకాలుగా గొడవలు అయ్యాయి. సరే, ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు చాలా పెద్ద తారుమారు చేశాయి. చివరికి ప్రతిపక్షంలో కూడా లేకుండా అయిపోయింది అన్నా డిఎంకే. ఇలాంటి నేపథ్యంలో టీవీకేతో కలుద్దామంటున్నారు వీళ్ళు. అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఎడప్పాడి పళనిస్వామి అంటే వద్దనేసారు. ఇప్పుడు షణ్ముగం ఏమంటున్నాడు? టీవీకేకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి మద్దతు ఉంటుంది, మనకి అధికారంలో ఉన్నట్లు ఉంటుంది, డిఎంకేని కూడా ఎదుర్కోవచ్చు, రేపు ఎన్నికలకు కూడా మనం సపరేట్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదనుకుంటే టీవీకేతో పొత్తుతో కూడా వెళ్ళొచ్చు అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. బీజేపీతో తగలింపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో నేను సీఎం అవుదాము, డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే వద్దన్నారు. ఇప్పుడు మీరేమొచ్చేసి టీవీకి ఎలా సపోర్ట్ చేస్తారని ఎడప్పాడి పళనిస్వామి అన్నాడు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్టీని రక్షించాలనే ఉద్దేశంతో నేను ఇలాగన్నాను కాబట్టి సరైనటువంటి నిర్ణయం మా జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి తీసుకుంటాడని ఇప్పుడు మీడియా ముందు షణ్ముగం అంటున్నాడు. మరి దీన్ని ఎడప్పాడి పళనిస్వామి ఎలా తీసుకుంటాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈగోలతో నడుస్తాయి ఇవి. అలాగే విజయ్కి వీళ్ళు మద్దతు ఇచ్చినా పర్వాలేదు, మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన అవిశ్వాసం తీర్మానంలో నెగ్గుతాడు. 119 స్థానాలు అయితే ఉన్నాయి. 120 ఉన్నా ఇప్పుడు ఆ ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఈ సేతుపతి అనే ఎమ్మెల్యేకి ఇప్పుడు హైకోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఆ ఓటు చెల్లదు, అంటే రీకౌంట్ చేయమని. సో ఈ నేపథ్యంలో 119 వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ రేపు పొద్దున్న డిఎంకే ఈ మిత్రపక్షాలను తీసుకొని అవిశ్వాసం పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చూస్తే కొంచెం దెబ్బ కాబట్టి అన్నా డిఎంకే నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని విజయ్ కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నా తీసుకోవచ్చు. పైగా అధికార పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పనులు కూడా అయిపోతాయి, కొంత అప్పులు కూడా తీర్చుకుంటారనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఇటు విజయ్కి వీళ్ళు కావాలి, అటు విజయ్ పార్టీ కూడా వీళ్ళకి కావాలి, ప్రభుత్వం కూడా కావాలి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అన్నా డిఎంకే రెండు ముక్కలు అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎడప్పాడి పళనిస్వామికి, షణ్ముగంకి మొదటి నుంచి పడదు, అది అందరికీ తెలిసిందే.